ఒంగోలు కొప్పోలు రోడ్లో గల డ్రీమ్ స్కూల్ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పండుగ శోభ ఉట్టిపడేలా రంగవల్లులు చిత్రీకరించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సిబ్బంది అందరూ కలిసి ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. హరిదాసు, సత్యభామ వేషధారణలతో చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. తదుపరి భోగి మంటలు వేసి సందడి చేశారు. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. దానిని విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను తమ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. యొక్క తల్లులు పిల్లల కోసం వచ్చి ముగ్గులు వేశారు. సో చాలా ఆనందంగా ఉండండి మీరందరూ వచ్చి కాంపిటీషన్ లో పాల్గొన్నందుకు. సో పోటీ అనేది పోటీ ఉంటుంది కాబట్టి తప్పదు. కాబట్టి ఇక్కడ ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది అనుకోవద్దండి. ఒక మార్కు అటో ఇటుగా వస్తడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ముగ్గురు జడ్జిలు వేయటం జరిగింది. ముగ్గురు జడ్జెస్ ని తీసుకోవడం జరిగింది. ముగ్గురు కలిపి క్లబ్ చేసి ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయటం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్లేస్ గోస్ టు 13. హూ ఈజ్ నెంబర్ 13? Second place goes to number 11. Third place goes to సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశంలో హిందువులు జరుపుకునేటువంటి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రమణం అంటాము. ఈ మకర సంక్రమణం జరిగిన రోజునే మకర సంక్రాంతిగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాము. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతిగా మనందరం కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి పండుగలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పండుగని మనం 3 రోజులుగా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటాము. భోగి, మకర సంక్రాంతి, అలాగే ముక్కనుమ 3 రోజులుగా మన పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లోకి కూడా పాడి పంటలు ఇళ్ళు చేరుతాయి. ఇల్లు చేరటం వల్ల ప్రతి ఒక్కరు కూడా సిరి సంపదలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ పండుగని చక్కగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పండుగ మా యొక్క డ్రీమ్ స్కూల్ నందు ఈరోజు ముందుగానే ఒక 4 రోజుల ముందుగానే పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సంక్రాంతి పండుగల్లో భాగంగా మా తల్లిదండ్రులందరికీ కూడా మేము ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి తల్లిదండ్రులకి మేము ఇప్పుడు బహుమతులు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరిలో కూడా ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, సౌభాగ్యాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.